ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సిఎల్పి సమావేశం ముగిసిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిగిందంటారు. దాని ఉద్దేశం ఏంటి, ఎందుకోసం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు మనకు కొన్ని వేల కోట్ల సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాం మా 6 గ్యారంటీల్లో భాగంగా. అయితే చాలా వరకు ఏముండేనంటే బట్టి గారు ఈసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు ఇచ్చినారు అంటే ఆల్మోస్ట్ 4th క్వార్టర్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఏదైతే 4 పథకాలు మనం ఏదైతే అమలు చేస్తున్నామో, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, వాటికి ఫండ్స్ ఇంకా రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఈ 3 క్వార్టర్స్లో మనం ఎంత స్పెండ్ చేసినాము, మనకు వచ్చిన రిసిట్స్ ఏంటి, ఈ 4th క్వార్టర్లో మనకు ఎంత రావాలి, మనకు ఎంత లోటు ఉంది అని చెప్పి ఎమ్మెల్యేలకు పూర్తిగా అర్థమయ్యేటట్టుగా వారు లేటెస్ట్ డేటా తీసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనివల్ల ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక అవగాహన వచ్చింది. మన బడ్జెట్ ఎంత ఉంది, మనం ఏం అడగొచ్చు, మనకి ఇప్పుడు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కింద మనము ఈసారి ఎంతవరకు పెట్టుకోవచ్చు, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం ఎంత చేసుకోవచ్చు అని వాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే ఇంటి ఆర్థిక పరిస్థితి కుటుంబ సభ్యులందరికీ తెలుస్తుందో అప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ లిమిట్స్లోనే ఆ కోరికలు కోరుకుంటారు. లేదు అంటే ఏమవుతుందంటే ప్రతి ఎమ్మెల్యే నాకు 500 కోట్ల అభివృద్ధి కావాలని ఆశపడడంలో తప్పు లేదు, ప్రజల డిమాండ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎంత, వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఎంత ఉంది, రెవెన్యూ కలెక్షన్స్ ఎంత ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యేకి పూర్తిగా అర్థమైంది అనుకోండి, వారు కూడా అత్యవసరంగా మనం ఏం చేయొచ్చో నియోజకవర్గానికి దాన్ని కూడా వాళ్ళు కూడా క్లాసిఫై చేసుకుంటారు. ఎట్లా ఓవర్కమ్ చేస్తారు మీరు? ఇప్పుడు మన గతంలో హామీ ఇచ్చిన ఎన్నికల సమయంలో, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినాయి. నిజంగా మీరు అన్నట్టు జనాల నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అధికారంలోకి వచ్చింది, అడిగినవన్నీ చేసేస్తారు, మేము గెలిపించుకున్నాం ఎమ్మెల్యే, మరి ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? అదే కదా గొప్పతనం. 10 ఏళ్లలో వాళ్ళు అన్నీ ఉండి ఏమీ చేయలే. ఈరోజు ఏమీ లేకుండా కూడా మేము ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తూ ఉన్నాం. మొదలు రుణమాఫీని అమలు చేసినాం, వాస్తవమే కదా. 23,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో పడ్డాయి. 25 లక్షల మంది రైతులు రుణవిముక్తులు అయ్యిండ్రు కదా. రైతు భరోసా ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ మొన్నటిదాకా ఒకటే ఊరికి ఇచ్చిండ్రు అన్నారు. ఈరోజు మొదలు 1 ఎకరం ఉన్న వాళ్ళకు, తర్వాత 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు, తర్వాత 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు మార్చి 31 లోపల మొత్తం క్లియర్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత ఆత్మీయ భరోసా చేస్తూ ఉన్నాం, ఇందిరమ్మ ఇండ్లను గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం. అంటే ఉన్న ఆర్థిక వనరులను జుడిషియస్గా దేనికి ఎట్లా పెట్టుకోవాలి, పిల్ఫరేజెస్ ఎట్లా అరికట్టుకోవాలని చెప్పి పకడ్బందీగా ఆలస్యమైనా సరే ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తూ ఉన్నాం. వాళ్ళలాగా మొత్తం ఇంట్లో ధనరాశుల కుప్పలున్నా తీసి ఇట్లా చల్లే పరిస్థితి వాళ్ళు మనకు కల్పించలే. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఈరోజు ఇన్ని ఇబ్బందులకరమైన టీఆర్ఎస్ గవర్నమెంటు ఇప్పటికీ కూడా ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది. కానీ మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రివర్గం కానీ చాలా ఆచితూచి ప్రజలకు ఇచ్చిన మాటను ఒక్కొక్కటి నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉంది, చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ కూడా మేము హామీలు ఇచ్చినాము, మేము ఇవ్వము, మేము చేయమంటలేదు. అన్నీ కూడా ఒక్కొక్కటి సర్దుకొని ఇస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అన్నీ ఒకటేసారి రావాలని కోరుకోవట్లే. వాళ్ళు రుణమాఫీ వచ్చిన తర్వాత ఇప్పుడు రైతు భరోసా ఇస్తూ ఉన్నాం, దాని తర్వాత ఇంకోటి ఇస్తాం. ఈ ప్రభుత్వం మీద నమ్మకం వస్తూ ఉంది. వాళ్ళు చెప్తున్నారు, ఒకరోజు అటో ఇటో అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు ఇవే కాక మీరు చాలా పథకాలు ఇస్తామనేటువంటిది హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టిరు. సో వాటన్నిటినీ ఇమీడియట్గా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి దానికోసం చెప్పడానికే ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. నిజంగా కూడా ఇప్పుడు రేపు జనాలు అదేదో డైరెక్ట్గా జనాలకు మీరు చెప్పొచ్చుగా, ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఎవరు చెప్తారు? మాకు చెప్తే మేము జనాల దగ్గరికి పోయి చెప్తాం. మేము వచ్చి ఇంటర్వ్యూ ఇస్తే మీరు తీసుకుంటే జనాలు చూస్తారు. ఇది ఒక ప్రాసెస్. ఈరోజు 6 గ్యారంటీల అమలు అన్నీ ఒకటొకటిగా జరుగుతూ ఉన్నాయి. మేము చాలా హామీలు ఇచ్చినాం, ఒక్కొక్క హామీ కూడా నెరవేరుస్తాం. 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేది ఉంది. మా 2 లక్షలు ఇప్పుడే ఇచ్చేయంటే వేకెన్సీ రావాలి కదా. కాబట్టి మాకు చిత్తశుద్ధి ఉంది. మేము ఏ హామీలు ఇచ్చినామో అది ఖచ్చితంగా నెరవేరుస్తాం. మాకు 5 ఏళ్ల కాలం ప్రజలు ఇచ్చినారు. కాబట్టి ఏది అర్జెంటో, రుణమాఫీ అనేది రైతుకు భారం పడుతుంది కాబట్టి అన్ని పథకాలను పక్కన పెట్టి రుణమాఫీ క్లియర్ చేసినాం. ఆ రైతులు రుణముక్తులైనరు. నెక్స్ట్ రైతు భరోసాకు వస్తూ ఉన్నాం. తర్వాత గిట్టుబాటు ధర కోసం బోనస్ ఇచ్చినాం, ఎందుకంటే వడ్లు మార్కెట్లోకి వస్తుంటే బోనస్ ఇచ్చినాం. అట్లా ఎక్కడ ఏ అవసరం ఉందో ఇమ్మీడియట్గా ఏం చేయాలనో ఒక ప్రియారిటీ ప్రకారం స్ట్రాటజికల్గా మేము చేస్తూ ఉన్నాం. మీ సమస్యలు సాల్వ్ అవుతాయని అనుకుంటున్నారా? ఇప్పుడు అధిష్టానం ముందు చెప్తా ఉన్నారు, ప్రాసెస్ చెప్తున్నారు. ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏం ఫేస్ చేస్తారు గ్రౌండ్లో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు? ఆర్థిక ఇబ్బందులే, అనుకున్న ఫండ్స్ కావచ్చు, ఈ ఆర్థిక సంక్షోభంతో ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా తగ్గినాయి. కానీ ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి బట్టి గారు మొన్నటిదాకానేమో లెక్కలు చెప్పేది, కానీ ఈరోజు యాక్చువల్ కలెక్షన్స్, యాక్చువల్ రిసిప్ట్స్, మనం ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెడుతున్నాము, ఎంత ఖర్చు పెట్టాలి ఈ ఆర్థిక సంవత్సరం అనేది చాలా స్పష్టంగా 4th క్వార్టర్కి వచ్చినాం కాబట్టి మనకు అన్ని లెక్కలు కూడా తెలిసినాయి. కాబట్టి ఈరోజు జరిగిన మీటింగ్లో చాలా స్పష్టత ఎమ్మెల్యేలకు వచ్చింది. అంటే ఈ 9 నెలలు 10 నెలల కాలంలో ప్రభుత్వం
ఎన్ని కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది, గత ప్రభుత్వం కంటే కూడా ఎంత గొప్పగా పేదల కోసం ఖర్చు పెడతా ఉంది, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంది, దానికోసం ఖర్చు పెడతా ఉంది. భవిష్యత్తులో ఈ 3 నెలల్లో అంటే మార్చ్ 31 దాకా ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి, దానికి రెవెన్యూ ఎంత తీసుకోవాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ ఈరోజు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ జరగకంటే ముందు వరకు మీరు నాకు సరైన నిధులు రావట్లేదు, ప్రభుత్వం స్పందించట్లేదు అనే దాంట్లోనే ఉన్నారు మొన్నటి వరకు. జనరల్గా ఎవరైనా సరే ఎక్స్పెక్ట్ చేస్తారు, నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరగాలి అని చెప్పి కోరుకుంటారు, దాంట్లో తప్పు లేదు. అయితే ఎమ్మెల్యేలకు కూడా ఖచ్చితంగా మనకు వచ్చే రాబడి ఇంత ఉంది, మనం తీసుకునే ఒకవేళ బయట నుంచి బారోయింగ్ చేసుకుంటే ఇంత వస్తుంది అని చెప్పేసి ఒక ఫ్రేమ్వర్క్ ఈరోజు వచ్చింది. ఆ ఫ్రేమ్వర్క్ ఇప్పుడు ఎందుకు చెప్పినారు బట్టి గారు అంటే వారికి కూడా తెలియదు. మీరు భేటీ జరిగిన తర్వాత జరిగిన చర్చ కోసమే ఇప్పుడు ఫోర్త్ క్వార్టర్లో మనకు తెలుస్తుంది నిజమేందో నిష్ఠూరమేందో. బడ్జెట్ పెట్టినప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటాం, అంటే మనకు వస్తుంది అన్న ఆశతోటి కేంద్రం ఇంత ఇస్తుంది, ఇక్కడ నుంచి ఇంత రెవెన్యూ వస్తుంది అని చెప్పి ఒక బడ్జెట్ ఎస్టిమేషన్ వేసుకుంటాం. కానీ అది రియలైజ్ అయిందా లేదా ఎప్పుడు తెలుస్తుంది, 4th క్వార్టర్కి వస్తే తెలుస్తుంది. అందుకే 4th క్వార్టర్ కాబట్టి ఇంకొకటి నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుంది, బడ్జెట్ డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి ఆ బడ్జెట్ డిస్కషన్ లోపల పూర్తి అవగాహన, రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మీద ఎమ్మెల్యేలకు కానీ మిగతా నాయకులకు కానీ పూర్తి అవగాహన కలగాలని చెప్పి ఆ అసెంబ్లీ సెషన్ బడ్జెట్ సెషన్ స్టార్ట్ కాకంటే ముందు ఇది రైట్ టైం అనుకొని అందరినీ పిలిచి ఇది పెట్టారు. నిజంగా ఎమ్మెల్యేల భేటీ జరిగిందా, అది వాస్తవమేనా? దాంట్లో తప్పేముంది, ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకే ఏజ్ గ్రూప్ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కాదు 10-15 సంవత్సరాల నుంచి కుటుంబాలతో పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా డిన్నర్ మీట్కు కూర్చుంటారు. దాంట్లో ఏం ఇష్యూ ఏముంటుంది, దాన్ని మీరు పనిలేక ఇష్యూ చేశారు కానీ పార్టీలో అది సమస్యే కాదు. ఇంకొకటి వ్యక్తిగత స్వేచ్ఛను కూడా భంగం కలిగించేటట్టు మీరు చేస్తూ ఉన్నారు. నేను మా మిత్రుడు కలిసి హోటల్కు పోయి కూర్చుని డిన్నర్ చేస్తుంటే అది కూడా మీకు ఇష్యూ అయిపోయింది. అసలు ఇష్యూ ఫామ్ హౌస్లో ఉంది, ఆడికి పోండి. అసలు ఎందుకు వస్తలేడు కేసీఆర్, ఎందుకు ఇంత ఆర్థిక విధ్వంసం చేసిరు, వాళ్ళు ఎప్పుడైనా సిఎల్పి పెట్టుకున్నారా, ఇంత పారదర్శకంగా ఎమ్మెల్యేలు మాట్లాడినరా వాళ్ళ 10 సంవత్సరాలు, దాన్ని మీరు ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా మీరు ప్రజలకు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని తెలియాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ఒక జాతీయ పార్టీ, డెమోక్రటిక్ పార్టీలు ఎట్లా ఉంటాయి, ఎట్లా వ్యవహారం నడుపుతుంది, ఒక నియంతృత్వ పార్టీలు, ఏకస్వామ్య పార్టీలు ఎట్లా ప్రజా పరిపాలన చేస్తే ఎట్లా పార్టీలను నడిపిస్తాయి అనే విషయం కూడా ప్రజలకు తెలియాలి కదా. దయచేసి ఆ విషయం కూడా మీరు ప్రజలకు చెప్పండి. జరుగుతున్న చర్చకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు అంటే ఒక మంత్రి వల్ల ఇబ్బంది జరుగుతుందనే చర్చ, ఏ మంత్రి వల్ల ఇబ్బంది జరిగేదని ఎవరన్నా మీతోటి? కేసీఆర్ వల్ల, కేటీఆర్ వల్ల మొత్తం రాష్ట్రం ఇబ్బందుల్లో పడ్డది, మొత్తం అతలాకుతలం అయ్యింది. ఆ 4 వ్యక్తులు వాళ్ళకు పరిపాలన చేతగాక ఈరోజు రాష్ట్రం మొత్తం దివాలా తీయించిండ్రు. దీని మీద కన్సర్న్ ఉంది, దీని మీద మీరు కూడా ఆలోచనలు చేసి చెప్పండి. ఇది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. సిఎల్పి సమావేశంలో ఒక క్లారిటీ వచ్చింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంత మేర నిధులు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది, ఇది 4th క్వార్టర్లో తెలిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మొన్నటి వరకు నిజంగానే ఎమ్మెల్యేలకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉండే, ఎందుకంటే అవన్నీ చెప్పే అధికారంలోకి వచ్చాం కాబట్టి అవన్నీ సాల్వ్ చేస్తామనేటువంటి ఒక అభిప్రాయం మాకుండే, ప్రజల నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండే. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత రియాలిటీలోకి వచ్చామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, MCHRD. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.